మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 6వ తారీఖు డిసెంబర్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. యాలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో, మీ జీవితములలో దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభము కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరము కూడా క్రిస్మస్ ఆనందముల్లో, క్రిస్మస్ సంతోషముల్లో జరుపుకుంటున్నటువంటి మీ అందరి జీవితముల్లో కూడా దేవుడు ఇట్టి ఆనందమును, ఇట్టి సంతోషమును దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసయ్యను గురించి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన పుట్టింది ఎవరి కొరకు అంటే మన కొరకు. మన కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. మనకు ఆయన ఎలా పుట్టి ఉన్నాడు అంటే, దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా చదువుకున్నాం, శిశువుగా పుట్టి ఉన్నాడు. 2 కుమారుడుగా పుట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనందరి జీవితాల్లో, మన జీవితములో, మన యొక్క జీవన పరిణామములో ఎప్పుడో ఒక పదాన్ని, ఆ పదాన్ని మనందరం విని ఉన్నటువంటి వ్యక్తులమై ఉన్నాము. ఏదనగా, పుత్రుడు లేకపోతే పున్నాము నరకము నుండి తప్పించువారు ఎవరూ లేరు, కుమారులు అందుకే కావాలి అంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనతో చెబుతున్నటువంటి మాట, మనకు కుమారుడు పుట్టెను, మన కొరకు పుట్టెను అనే పదాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అంటే దేవుని వాక్యమును గూర్చి ఋషులు, పూర్వీకులైనటువంటి మన దేశవాసులు తపస్సులు చేసి, ఋషులలో నుండి తెలియజేసినటువంటి మాట, ధ్యానంలో నుంచి తెలియజేసినటువంటి మాట, ఆయన మనకు కుమారుడుగా పుడతాడు అని, ఆయన మన కొరకు కుమారుడై పుడతాడు అని. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన శిశువుగా వస్తాడు మీ కొరకు. 2, ఆయన కుమారుడని అందరి చేత పిలువబడతాడు. ఆ కుమారుడు ఎవరైతే కలిగి ఉండరో వారు పున్నామి నరకములో పడతారు అని, పున్నాము నరకములో పడతాడు అని. అందుకే సహోదరి సహోదరులారా, యేసయ్య గనక మనకు లేకపోతే, మన కొరకు యేసయ్య పుట్టకపోతే, యేసయ్యను మనం కలిగి ఉండకపోతే, ఈ కుమారునితో మన సంబంధము కొనసాగకపోతే, ఈ కుమారుని మనం కలిగి ఉండకపోతే, మనము పున్నాము నరకము నుండి తప్పించుకొనలేము. పున్నాము నరకములో మనం పడిపోతామనే విషయాన్ని గుర్తించండి. సహోదరి సహోదరులారా, పూర్వకాలములో తన యొక్క కుమార్తెకు వివాహం కావాలన్నప్పుడు పెద్దలు వెళ్ళి, ఆ పెద్దలు తన యొక్క భర్తకున్నటువంటి గుణగణాలను వివరించేవారు. నీకు భర్త ఇలా ఎర్రగా ఉంటాడు, వంకీ జుట్టు, తెల్లనివాడు, చక్కని పలువరస గలవాడు, చేతులు పొడవు, కాళ్ళు పొడవు అన్న ఎలా వర్ణించారో, మన దేశంలో ఉన్నటువంటి ఋషులైన వారు అనేకులు కూడా ఇలాగుననే ఆయన యొక్క వరసను వర్ణిస్తూ ఆయన గూర్చి కుమారుడని కూడా తెలియజేశాడు. ప్రియ సహోదరులారా, నీకు 2 కుమార్తెలే ఉన్నారు, కుమారుడు లేడు. అయితే నీకు కావలసింది ఈ లోకములో శరీర సంబంధమైన కుమారుడు కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి తెలియజేస్తున్నాడు గనుక ఆ కుమారుని కలిగి ఉండే కృపాస్థితి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు ఎత్తబడినటువంటి ఈ మాట ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపజేసి, దీవించి, ఆస్వాదించి, నీ కాపుదల భద్రపరిచి, నడిపించి సహాయం చేయమని, నీ ఆత్మచేత నింపి కృపచూపమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలంతో నెమ్మడిచి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.